హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో లంచ్ బాక్స్కి చాలా అంటే చాలా ఈజీగా ఉండే రెసిపీ అన్నమాట. ఇది వేడన్నంతోనైనా చేసుకోవచ్చు, లేదా నైట్ మిగిలిన అన్నంతోనైనా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. ముందుగా వచ్చేసి ఇలా టమాటాలోకి ఎల్లిపాయలన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసుకొని బిర్యానీకి ఏమేమి కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది వేసేసుకొని ఇవి కూడా రెడ్గా అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు బాగా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ అనేది వేసుకోవాలి. తర్వాత కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉండాలి అని అంటే ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువగా ఉండాలంటే తక్కువ వేసేసుకోండి. ఇప్పుడు నేనైతే నైట్ మిగిలిన అన్నంతో అయితే చేసేస్తున్నాను అనమాట. ఇలా నైట్ మిగిలిన అన్నం అంతా గడ్డ ఉంటుంది కదా, అదంతా పొడి పొడిగా వేసేసుకొని ఆల్రెడీ నేను రెడీగా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం టమాటా వెల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది అనేది వేసేసుకొని, ఇది మెయిన్ అంటే ఇదే అనమాట. పచ్చి వాసన పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా ఆయిల్ ఉంది పైకి తేలాలన్నమాట. అప్పుడైతే ఫ్రై అయిందని రెడీ అయ్యిందని దానికి అర్థము. ఇప్పుడు వచ్చేసి మనము కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి నేనైతే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. లేదు మీకు అవసరం లేదంటే ఆప్షనల్ అనమాట. మీరు యాడ్ చేస్తున్నా చేసుకోకపోయినా సేమ్ టేస్ట్ అనేది ఉంటుంది. ఓన్లీ కలర్ కోసం ఒకటే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం అనేది వేసేసుకొని, కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా, అసలు ఇది ఒక్కసారి నేను చెప్తున్నాను కదా, ఇదే విధంగా ట్రై చేయండి. టమాటా రైస్ అనమాట. టమాటా రైస్ లాగే ఉంటుంది, కానీ సేమ్ బిర్యానీ ఫ్లేవర్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఇలా పొడి పొడిగా ఉంది రైస్. మీరు రైస్ వండుకున్నప్పుడు కూడా ఇలా పొడి పొడిగా అనేది వండుకోండి, చాలా బాగుంటుంది అనమాట. బిర్యానీ తిన్న ఫీలింగే ఉంటుంది టమాటా రైస్ని. ఇలా మొత్తం రైస్ అనేది వేసేసుకొని అలా సిమ్లో పెట్టేసుకొని మొత్తం అనేది మిక్స్ చేసేసుకోవాలి. మసాలా అంతా అన్నంలో కలిసేటట్టు. చూసారు కదా, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసిన తర్వాత స్మెల్ చూసారా ఎంత బాగుంటుందో. అసలుకి చూస్తేనే తినాలని అనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనము లంచ్ బాక్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. సద్దన్నంతో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనేసి సూపర్ టేస్ట్ ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.